హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ANR9. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఈవినింగ్ స్నాక్స్కి ఆలూ సమోసాని ఈజీగా ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి. ఆలూ సమోసా కోసం ఒక బౌల్లో 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు ఇంకా 1/2 టీ స్పూన్ ఓమని ఇట్లా చేతిలో నలగొట్టుకొని వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే సమోసా తినేటప్పుడు ఓమ ఫ్లేవర్ మంచిగా ఏర్పడుతుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి పిండిలో కలుపుకోవాలి. ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. 1.5 కప్పుల మైదా పిండికి 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ మెత్త కాకుండా గట్టి కాకుండా మీడియంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ సమోసాలకి స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన 3 ఆలుగడ్డల్ని తొక్క తీసి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 ఉల్లిగడ్డ 4-5 పచ్చిమిర్చి కొంచెం కల్లిమాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద 1 కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కల్లిమాకు అన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి. తర్వాత మనం ముందు మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా ఇందులోనే వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపి పక్కన పెట్టేసుకుంటే మన స్టఫ్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పిండిని ఇట్లా బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 6 బాల్స్ వచ్చినాయి. ఒక్కో బాల్కి 2 సమోసాలు వస్తాయి కాబట్టి మొత్తం 12 సమోసాలు వచ్చేస్తాయి మనకి. చపాతీ పీట మీద పొడి పిండిని వేసుకొని ఓవెల్ షేప్ వచ్చేటట్టు చపాతీని ఇట్లా రోల్ చేసుకోవాలి. చపాతీని ఓవెల్ షేప్ లాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో నుండి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని ఎడ్జెస్ అన్నిటికీ కూడా వాటర్ అప్లై చేసి ఇట్లా కోన్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని ఈ కోన్లో ఫిల్ చేసి ఎడ్జెస్కి కొంచెం వాటర్ అప్లై చేసి అవి 2 కలిసేటట్టు మళ్ళీ ఒకసారి ఒత్తి ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయకపోతే సమోసాని ఆయిల్లో వేసిన తర్వాత స్టఫ్ మొత్తం బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా ఫిల్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ మంచిగా అప్లై చేసి రెండింటిని ఒత్తి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా సమోసాలన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు వాటిని ఆరనియాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి సమోసాలు మునిగేంత వరకు ఆయిల్ని పోసుకొని సమోసాలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసిలా సమోసా ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి టొమాటో కెచప్ ఇంకా మిర్చితోని సర్వ్ చేసుకుంటే వేడి వేడి సూపర్ అండ్ టేస్టీ సమోసా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.